ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 ప్రధానమైనటువంటి ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి మెడికల్ కళాశాలలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పు చెప్పడం కోసం నిర్ణయాన్ని తీసుకోవడం తీర్మానం తీసుకోవడాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం। ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి వెనక చదివినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు వైద్య విద్య చదవాలంటే ఈ రోజు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి లేదా ఇతర దేశాలకు వెళ్ళి ఒక విద్యార్థి ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే ఈ రోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చదవాల్సినటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కనపడుతుంది। అలాంటి ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు మెడికల్ కళాశాల నిర్మాణం చేసి వెనకబడినటువంటి విద్యార్థులకు వైద్య విద్యను అందించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మెడికల్ కళాశాలన్నింటిని కూడా ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం అంటే ఈ రోజు చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం। ఈ రోజు కార్పొరేట్ వ్యక్తులకు ప్రైవేట్ వ్యక్తులకు ఊడిగం చేస్తూ వాళ్ళతో లాభాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించడం కోసం ఇలాంటి పని చేయడం అంటే ప్రధానంగా ఏదైతే ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కేంద్రంతో అనుసంధానంగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ అనునిత్యం సహకరిస్తుందామని చెప్తూ పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు ఇస్తున్నారు। కానీ వాస్తవ రూపంలో ఏదైతే అవసరమైనటువంటి మెడికల్ కళాశాలలు ఉన్నాయో ఆ కళాశాలలను సంబంధించిన ప్రైవేటీకరణ చేస్తుంటే ఈరోజు కేంద్రం సంబంధించిన బీజేపీ ప్రభుత్వం కానీ లేదా ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి వైద్య శాఖ మంత్రి కూడా ఏమాత్రం కూడా మాట్లాడుకోకున్నట్టుగా ఈరోజు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని సవాల్ విసిరేటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది। మీరు రాజకీయంగా సవాలు విసురుకోండి, రాజకీయంగా చర్చలు జరుపుకోండి, మాకు అభ్యంతరం లేదు। కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఆ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా ఎస్ఎఫ్ఐ ఖండిస్తోంది। ఇప్పటికే ఈ రాష్ట్రంలో నీట్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు సంవత్సరాల తరబడి లాంగ్ టర్మ్ కోచింగ్ తో ఈరోజు ఎంబీబీఎస్ సీట్లు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు। ఈరోజు పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం ఉంది, వాళ్ళకు నీట్ వద్దు, నీటిని రద్దు చేయాలా, మా రాష్ట్రంలోనే మేము మెడికల్ సంబంధించి పరీక్ష నిర్వహించుకుంటాం, మా విద్యార్థులు ఇక్కడే ర్యాంకులు వస్తాయని చెప్తుంటే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఈరోజు మెడికల్ కళాశాలను అమ్మేసేటువంటి ప్రయత్నం చేస్తుంది। దీన్ని ఉపసంహరించుకోకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నీట్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులను తల్లిదండ్రులను ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తున్నాం। ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు వైద్య విద్యను ప్రైవేటీకరణ చేసే విధంగా 10 మెడికల్ కళాశాలలను దాదాపు PPP పద్ధతిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంటున్నది। దీన్ని మేము భారత విద్యార్థి ఫెడరేషన్ గా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం। ఈరోజు ప్రధానంగా రాజ్యాంగమే చెప్తుంది వైద్యం విద్య అనేది పూర్తిగా మనుషులకు ఉచితంగా అందించాలని చెప్పేసి, కానీ ఈరోజు వైద్య విద్యను ప్రైవేటీకరణ చేసి భవిష్యత్తులో ఈ యొక్క ప్రభుత్వ వైద్య కళాశాలలు కానీ ప్రభుత్వ వైద్య ఆసుపత్రులు కానీ లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇటువంటి మార్పులు శ్రీకారం చుడుతున్నారు। మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ప్రధానంగా వేలాది మంది విద్యార్థులు నీట్ ప్రిపేర్ అవుతున్నా కూడా వాళ్ళు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని ఈరోజు సంవత్సరాలు కూడా వెయిట్ చేసుకొని ఈరోజు అయినా కూడా ఈ సీట్లు రాలేనటువంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి। ఈరోజు ప్రైవేటీకరణ విధానాన్ని తీసుకొని వస్తే ఈరోజు పూర్తిగా పబ్లిక్ అంటే ప్రైవేట్ లాభార్జన కోసమని వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కాకున్నట్లు వాళ్ళు సీట్లు అమ్ముకోవడానికి ట్రై చేస్తారు। కాబట్టి మేము ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే ఈ విధానాన్ని మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేయకుండా మొదటికే దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ గా మేము డిమాండ్ చేస్తున్నాం।